హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం అయితే నేనైతే ఒక వీడియో అయితే తీస్తున్నానండి. ఆ రెసిపీ ఏంటంటే పాలక్ పూరి అండి. ఇన్ని రోజులు కొంచెం బిజీగా ఉండడం వల్ల నేనైతే వీడియో అయితే తీయలేదు. సో ఆఫ్టర్ లాంగ్ టైం తీస్తున్నాను. అదేంటంటే పాలక్ పూరి అండి. ఈరోజు సండే కాబట్టి టైం దొరికిందన్నట్టు నేను పాలక్ పూరి అయితే చేస్తున్నానండి. సో ముందుగా అయితే పాలకూరని కట్ చేసి పెట్టుకొని ఇట్లా వేడి నీళ్ళల్లో ఒక 5-10 మినిట్స్ ఉడికిచ్చానండి. ఉడికిచ్చి ఆ తర్వాత మిక్సీ జార్లో పాలకూర, పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి కొంచెం టేస్ట్ కోసం వేసుకున్నాను. అండ్ కొంచెం చిటికెడు సాల్ట్ అయితే వేసుకున్నానండి. వేసుకొని మెత్తగా అయితే వీటిని గ్రైండ్ చేసుకోవాలండి. చూసారా, ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత గోధుమ పిండిలో 1 స్పూన్ మైదా అయితే వేసానండి. ఓన్లీ మైదాతో కూడా చేసుకోవచ్చు, కాకపోతే మైదా అంత హెల్దీ కాదు కాబట్టి నేనైతే గోధుమ పిండి ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. అండ్ మైదా అయితే 1 స్పూన్ తీసుకున్నాను. సో కొంచెం టేస్ట్ కోసం శనగపిండి కూడా 1 స్పూన్ వేసానండి. చిటికెడు పసుపు అండ్ లైట్గా కారం వేసానండి. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి లైట్గా 1 స్పూన్ అయితే కారం వేసుకున్నాను. అండ్ ఇందాక సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంకొక 1/2 స్పూన్ వేసాను. సో ఈ పాలక్ పూరీలో ఇంకా టేస్టీగా రావడం కోసం అయితే ఏం చేయాలంటే నువ్వుల క్వాంటిటీ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఈ నువ్వులు మనకు పూరీలో అక్కడక్కడ తగులుతూ ఉంటుంటే పూరీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. సో నువ్వుల క్వాంటిటీ అయితే నేను చాలా ఎక్కువ వేసుకున్నాను. సో ఇలా పిండిని స్పూన్తో నీట్గా మొత్తం కలిపేసుకోవాలి. ఆ తర్వాత పాలకూర పేస్ట్ వేసుకొని కూడా మెత్తగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ వీటిని అయితే మెత్తగా పిండిలాగా చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ మనము మిక్సీ జార్లో వేసినప్పుడు వాటర్గా ఉంది కాబట్టి వాటర్ అయితే ఎక్కువ పట్టదు. సో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ అయితే కలపాలి, లేదంటే మెత్తగా అయిపోతుంది. సో లిటిల్ బిట్ వాటర్ వేసుకొని అయితే మనం కలుపుకొని ఇలా మెత్తగా చేసుకోవాలి. పూరీలు అయితే ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా ఉండాలంటే నేను ఒక టిప్ అయితే చెప్తానండి మీకు. వీడియో ఎండ్ ఆఫ్ ద మూమెంట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా ఉండాలంటే పూరీలు ఏం చేయాలంటే ఇలా మనము మామూలుగా అయితే పూరీలు పిండితో కొడతాం కదా, అలా పిండితో కాకుండా ఈ రౌండ్ తీసుకొని ఒక డ్రాప్ అంతా ఆయిల్ తీసుకొని ఇలా మనము ఆయిల్తో కొట్టుకున్నాం అనుకోండి, ఆయిల్ అయితే చాలా తక్కువ పీల్చుకుంటాయి పూరీలు. ప్లస్ ఆయిల్ కూడా పాడవకుండా ఉంటుంది. మనం పిండితో కొడితే ఏమవుతుందంటే ఆయిల్లో పిండి అంతా కారిపోయి ఆయిల్ అయితే పాడైపోతుంది. సో ఇలా నూనెతో కొట్టుకుంటే మనకు పూరీలు అయితే ఎక్కువ ఆయిల్ పీల్చుకోవు, ప్లస్ ఆయిల్ కూడా పాడవదు. సో చూసానండి పూరీలు అయితే ఎంత బాగా పొంగుతున్నాయో, చాలా టేస్టీగా ఉంటాయండి. ప్లస్ దీనిలోకి కర్రీ కూడా అవసరం లేదండి. మనకు పిల్లలైతే అలాగే తినేస్తారు. సో మనం దీనికి కర్రీ కూడా అవసరం లేదు. చాలా ఈజీ ప్రాసెస్, చాలా తొందరగా అయ్యే ప్రాసెస్ అండ్ చాలా టేస్టీ ప్రాసెస్. చూసారా, పూరీలు అయితే రెడీ అయిపోయాయండి. మనం చిన్న చిన్నగా పూరీలు కొట్టుకుంటే ఇలా 1 or 2, 3 కూడా కాల్చుకోవచ్చండి, ఈజీగా అయిపోతుంది. సో ఈ పాలక్ పూరి రెసిపీ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే మీరు లైక్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.